హాయ్ గైస్, వెల్కమ్ టు లైఫ్ టైల్స్. ఈరోజు మనం దీనానాథుడి సలహా కథ చెప్పుకుందాం. పట్టుబదలని విక్రమార్కుడు చెట్టు దగ్గరకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడుస్తూ ఉన్నాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, చేపట్టిన కార్యం సాధించేందుకు నువ్వు చూపుతున్న పట్టుదల, ఓర్పు అందరికీ సాధ్యం కానివి. సాధారణంగా దేశపాలకులకు అవసరం కలిగినప్పుడు సలహా ఇచ్చేందుకు మంత్రి, రాజగురువు లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎంతటి వివేకవంతులు, రాజనీతిజ్ఞులు అయినా ఒక్కోసారి రాజుకు అనుచితమైన సలహాలు కూడా ఇస్తూ ఉంటారు. అది మానవ సహజం. నువ్వు ఎవరి సలహా కారణంగా ఇంత అర్ధరాత్రి వేళ భీతి గొలిపే ఈ శ్మశానంలో నానాశ్రమలకు గురవుతున్నావో తెలియదు. స్థాయి భేదాల్లో తప్ప రాజ్యపాలకుడు, గ్రామపాలకుడు అయిన గ్రామాధికారి చేసే న్యాయ నిర్ణయాలు తిరుగులేనివి. ఇందుకు ఉదాహరణగా నీకు ఒకానొక గ్రామాధికారికి సలహాదారుడైన దీనానాథుడు అనే పండితుడి కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పడం ప్రారంభించాడు. శ్రీపురం గ్రామాధికారి శ్రీనాథుడు తన గ్రామం అన్ని గ్రామాల కన్నా మెరుగ్గా ఉండాలని కోరుకుంటాడు. అందుకని అతడు దీనానాథుడు అనే పండితుణ్ణి తనకి సలహాదారుగా నియమించాడు. దీనానాథుడు ఎవరి వల్లనైనా తప్పు జరిగినా ఆ తప్పు ఎందుకు జరిగిందో లోతుగా ఆలోచించాకనే శిక్ష గురించి సలహా ఇచ్చేవాడు. అలాగే ఎవరైనా ఘనకార్యం చేసినప్పుడు కూడా దానికి ప్రయోజనాలు నెమ్మదిగా అంచనా వేసిన తర్వాతనే సత్కారం గురించి శ్రీనాథుడికి సలహా ఇచ్చేవాడు. ఆ గ్రామంలో త్రిమూర్తి అనేవాడు 50 ఏళ్ల వయసులో తీవ్రమైన వ్యాధి కారణంగా మంచం పట్టాడు. ఇల్లు గడవక త్రిమూర్తి కొడుకు త్రికాముడు గ్రామంలో భిక్షాటన మొదలుపెట్టాడు. అలా వాడు దీనానాథుడి ఇంటికి కూడా వెళ్తే ఆయన వాడితో, నీకు 20 ఏళ్ల వయసుంది, కాలు చెయ్యి బాగానే ఆడుతున్నాయి, ఇన్నాళ్ళు తండ్రి కష్టపడి సంపాదిస్తూ ఉంటే సోమరిపోతువై తిని కూర్చున్నావు. ఇప్పుడు నీ తండ్రి మంచాన పడితే ఇతరుల కష్టంతో జీవించాలనుకుంటున్నావు. భిక్షాటన నేరం, ఇది మొదటి తప్పుగా క్షమించి విడిచిపెడుతున్నాను. మరొకసారి ఈ గ్రామంలో భిక్షాటన చేస్తూ కనిపిస్తే నిన్ను కారాగారంలో వేయిస్తాను అని చెప్పాడు. ఈ మాటలకు త్రికాముడు భయపడి గ్రామం వదిలి పారిపోయాడు. దాంతో వాడి తండ్రి త్రిమూర్తి అనాథయ్యాడు. అప్పుడు దీనానాథుడు గ్రామాధికారితో జరిగింది చెప్పి, గ్రామంలోని అనాథులను, వికలాంగులను ఆదుకోవలసిన బాధ్యత గ్రామపాలకుడైన గ్రామాధికారిది. తమరు త్రిమూర్తి సేవల నిమిత్తం ఒక మనిషిని నియమించండి. త్రిమూర్తి పోషణ బాధ్యతను రోజుకొకరు చొప్పున గ్రామస్తులందరూ స్వీకరించాలని శాసించండి అని సలహా చెప్పాడు. దానికి శ్రీనాథుడు విసుగ్గా, ఇదే ఏర్పాటు అతడి కొడుకు త్రికాముడు ఉండగా చేస్తే వేరే మనిషిని ఏర్పాటు చేయవలసిన అవసరం తప్పేది కదా. అదీ కాక గ్రామస్తులు త్రిమూర్తిని పోషిస్తే త్రిమూర్తి భిక్షాటన చేసినట్లే కదా. నాకంతా అయోమయంగా ఉంది అన్నాడు. త్రికాముడు అనాథ కాదు, వికలాంగుడు కాడు, వాడొక సోమరి. సోమరులు భిక్షాటన చేస్తే అది నేరం. త్రిమూర్తి భిక్షాటన చేయటం లేదు, అడగకుండా మనమే అతడికి సహాయపడుతున్నాం అన్నాడు దీనానాథుడు. శ్రీనాథుడికి ఇది న్యాయం అనిపించింది. వెంటనే ఆ విధంగా ఏర్పాటు చేశాడు. శ్రీపురంలో కొందరు దుష్టులున్నారు. వారిలో భీముడు, రంగడు, వెంకటు అనే 3 యువకులు ఒక రోజున కలిసికట్టుగా శ్రీనాథుడిని కలుసుకున్నారు. తమ తల్లిదండ్రులు ముసలివారైపోయారని, వారిని పోషించడం తమ వల్ల కాదని చెప్పి, మన గ్రామ కొలువులో మా 3కి పనులిప్పించండి, మీరిచ్చే జీతంతో మా కుటుంబాలను పోషించుకుంటామన్నారు. శ్రీనాథుడు వాళ్లకు తన కొలువులో ప్రస్తుతానికి ఉద్యోగాలు లేవని సామరస్యంగా చెప్పాడు. మీరు ఉద్యోగాలు ఇవ్వరు, ఉద్యోగం కోసం మేము గ్రామం విడిచిపెట్టి వెళ్తే మాత్రం
మా పెద్దల సేవకు మనిషిని నియమించగలరు అని ఇది అన్యాయం అన్నాడు భీముడు. రంగడు వెంకటు వెంటనే వాడికి వత్తాసు పలికారు. సరిగ్గా ఆ సమయంలో అక్కడికి దీనానాథుడు వచ్చాడు. ఆయన సంగతి విని, గ్రామ పౌరుల బాధ్యత శ్రీనాథుడిది, మీరు గ్రామం వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారా అని వాళ్ళని అడిగాడు. మేం గ్రామం ఎందుకు వదిలిపెట్టాలి అని రెట్టించాడు భీముడు. అవునంటే అవునన్నారు రంగడు వెంకడు. ఈ మాటలకు శ్రీనాథుడికి చాలా కోపం వచ్చింది. వెంటనే ఆయన ఆ ముగ్గురికి గ్రామ బహిష్కరణ శిక్ష విధించాడు. క్షణాల మీద ఆయన మనుషులను పెట్టి వాళ్లను గ్రామం పొలిమేర్ల వరకు తరిమికొట్టాడు. తర్వాత శ్రీనాథుడు కొంచెం సేపు ఆలోచిస్తూ ఊరుకుని దీనానాథుడితో, ఇంకా ఇలా ఎన్ని కుటుంబాలను పోషించాల్సి వస్తుందోనని నాకు భయంగా ఉంది అన్నాడు. తమరు అనవసరంగా భయపడకండి. భీముడు రంగడు వెంకడు తుంటరుడు. ఇక ముందు ఇలాంటివి జరగవు సరికదా. త్రికాముడు కూడా మళ్ళీ గ్రామానికి తిరిగి వచ్చి తమరిని క్షమాపణ అడిగే అవకాశం కూడా ఉంది అని అన్నాడు దీనానాథుడు. గ్రామం వదిలి వెళ్ళిన వారి సంగతి ఎలా ఉన్నా గ్రామంలో మాత్రం ఇంకెవరూ గ్రామాధికారి వద్ద తుంటరి ఫిర్యాదులు చెయ్యలేదు. అందుకు శ్రీనాథుడు చాలా సంతోషించి దీనానాథుడిని ఎంతగానో మెచ్చుకున్నాడు. కొద్ది వారాల తర్వాత శ్రీనాథుడికి ఒక విషయం తెలిసింది. త్రికాముడు, భీముడు, రంగడు, వెంకడు కాస్త దూరంలో ఉన్న సత్యపురం చేరుకుని అక్కడ కాయా కష్టం చేసుకుని బతుకుతున్నారట. అయితే వాళ్ళకింకా బుద్ధి వచ్చినట్టు లేదు. తమ కష్టాలన్నిటికీ గ్రామాధికారి శ్రీనాథుడు కారణమంటూ రోజు తిట్టుకుంటున్నారట. వాళ్ళు తప్పు చేశారు, నేను శిక్షించాను. తప్పు తమదని గుర్తించకుండా వాళ్ళు నన్ను తిట్టుకుంటున్నారంటే ఈ జన్మకు బాగుపడరు అన్నాడు శ్రీనాథుడు కోపంగా దీనానాథుడితో. ఇది జరిగి వారం గడిచాక శ్రీనాథుడికి సత్యపురం వెళ్ళి ఆ దుష్టులు పడుతున్న కష్టాలను కళ్ళారా చూసి వినోదించాలన్న కోరిక కలిగింది. అందుకు బండి ఏర్పాటు చేయించాడు. అది అన్ని హంగులు ఉన్న ఒంటెద్దు బండి. బలమైన పోట్లగిత్తలాగే ఆ బండిని మంచి చాకచక్యమున్న చింతయ్య అనేవాడు తోలేవాడు. ఆ బండిలో ఆయన ఒక్కడూ బయలుదేరాడు. శ్రీపురం నుంచి సత్యపురం వెళ్ళాలంటే మధ్యలో వీరపురం, ధ్రువపురం, గృహపురం వస్తాయి. శ్రీనాథుడికి బండి వీరపురం దాటాక ధ్రువపురం పొలిమేరల్లో బండి చక్రం ఒకటి అనుకోకుండా బాటలో పడి ఉన్న బండరాయి మీదకెక్కింది. బండి ఒక్కసారిగా కుదుపుకు లోనవటంతో శ్రీనాథుడు ఎగిరి బండిలోంచి కింద పడ్డాడు. ఆ పట్టంతో ఆయన తలకు దెబ్బ తగిలి స్పృహ తప్పాడు. బండి తోలుతున్న చింతయ్య కూడా పక్కకు పడ్డాడు. బండి చక్రం వాడి చేతుల మీదుగా పోయింది. వాడు లేవలేక మూలుగుతూ అలాగే ఉండిపోయాడు. గిత్త బండిని కొంత దూరం ముందుకు లాక్కుని వెళ్ళిపోయింది. ఆ సమయంలో భీముడు ఏదో పని మీద సత్యపురం నుంచి ధ్రువపురం వెళ్తున్నాడు. జరిగిన ప్రమాదం వాడి కంటపడింది. వెంటనే వాడు గిత్తను అదుపు చేసి బండిని వెనక్కు తిప్పాడు. శ్రీనాథుణ్ణి, చింతయ్యను బండిలో చేరదేసి ధ్రువపురంలోని ప్రముఖ వైద్యుడింటికి తీసుకుపోయాడు. వైద్యుడు పరీక్షలు చేసి చింతయ్యకు తగిలిన దెబ్బలు త్వరలోనే మానిపోతాయని, శ్రీనాథుడికి మాత్రం స్పృహ రావటానికే వారం రోజులు పట్టవచ్చునని చెప్పాడు. అంతేకాదు శ్రీనాథుడికి ఎల్లవేళలా దగ్గరుండి సపర్యలు చేయవలసి ఉంటుందని చెప్పాడు. శ్రీనాథుడి సపర్యలకు వేరే మనిషిని పెట్టాలంటే అందుకు డబ్బు కావాలి, అది ముందుగా ఇవ్వాలి. శ్రీనాథుడు కలిగిన వాడని గ్రహించిన వైద్యుడు వైద్యానికి అయ్యే ఖర్చును ముందుగా నేనే భరించగలనని, కోలుకున్నాక డబ్బు ఇవ్వటానికి శ్రీనాథుడు నిరాకరిస్తే మాత్రం బాకీ తీర్చడానికి భీముడు హామీ ఉండాలని చెప్పాడు. భీముడు దానికి ఒప్పుకొని తానే దగ్గరుండి శ్రీనాథుడికి సకల ఉపచారాలు చేశాడు. 3 రోజులకే శ్రీనాథుడికి స్పృహ వస్తే అది భీముడి సపర్యల ఫలితమేనని వైద్యుడు మెచ్చుకున్నాడు. మరొక 3 రోజుల్లో శ్రీనాథుడు పూర్తిగా మామూలు మనిషి అయ్యాడు. ఈలోగా బండితోలే ఓపిక రాగానే చింతయ్య శ్రీపురం వెళ్ళి శ్రీనాథుడికి జరిగిన బండి ప్రమాదం గురించి అందరికీ చెప్పాడు.
శ్రీనాథుడిని చూడటానికి ఆయన కుటుంబ సభ్యులు, దీనానాథుడు మాత్రమే కాక చాలామంది గ్రామస్తులు కూడా వచ్చారు. అందరూ వైద్యుణ్ణి, భీముణ్ణి పొగడ్తలతో ముంచెత్తారు. నా వృత్తి ధర్మం నేను పాటించాను, ఆ పైన దేవుడు కరుణించాడు. ఇందులో నేను చేసిందంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు అన్నాడు వైద్యుడు మొహమాట పడుతూ. నా వల్ల తప్పు జరిగింది, అది సరిచేసుకునే అవకాశం ఇవ్వమని నాలాంటి తప్పు చేసిన మరి ముగ్గురితో పాటు ప్రతిరోజు దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. మొట్టమొదటివాడుగా ఆయన నన్ను కరుణించాడు అన్నాడు భీముడు ఉత్సాహంగా. శ్రీనాథుడు వైద్యుణ్ణి ఘనంగా అక్కడ సత్కరించాడు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత భీముడి విషయంలో వాడి గ్రామ బహిష్కరణ శిక్ష రద్దు చేసి గ్రామ కొలువులో వాడికి ఉద్యోగం ఇచ్చి తన కృతజ్ఞతను చాటుకోవాలి అనుకున్నాడు గ్రామాధికారి శ్రీనాథుడు. ఆయన ఈ విషయం దీనానాథుడికి చెప్పి, భీముడు తను చేసిన తప్పుకు పశ్చాత్తాపడటమే కాకుండా క్షమించమని దైవ ప్రార్థన కూడా చేస్తున్నానన్నాడు. వాడికి గ్రామ కొలువులో ఉద్యోగం ఇవ్వాలి అనుకుంటున్నాను, మీ సలహా ఏమిటి అని అడిగాడు. దానికి దీనానాథుడు, మీరు భీముడి విషయంలో చెయ్యదలుచుకున్నదేదో చెయ్యండి, అది మీ ఇష్టం. తర్వాత మన గ్రామం దాటి బండి ప్రయాణం చెయ్యకూడదు. దుష్టబుద్ధి, తొంటరితనాల కారణంగా తప్పు చేసిన వాళ్ళు మరి ఒక ముగ్గురున్నారు. వాళ్ళు భీముడిలాగే ప్రతిరోజు దేవుని ప్రార్థిస్తున్నారు. ఏది దైవ సంకల్పమో ఏది కాకతాళీయమో గ్రహించగలిగినంత జ్ఞానం మనిషికి ఉన్నదని నేను అనుకోను అన్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, దీనానాథుడు మహాపండితుడే కావచ్చు, కానీ ఆయన ఇచ్చిన సలహా చూస్తుంటే అలాంటి వ్యక్తుల్లో ఉండవలసిన జాలి, దయ, దాక్షిణ్యాలు ఆయనలో లేవని కనబడుతున్నది కదా. గ్రామాధికారి అయిన శ్రీనాథుడికి జరిగిన బండి ప్రమాదమప్పుడు సమయానికి భీముడు సహాయపడకపోతే ఆయన జీవించి ఉండేవాడు కాదు. ఇది సత్యం. తన ప్రాణరక్షకుడైన భీముడికి శ్రీనాథుడు గ్రామ కొలువులో ఉద్యోగం ఇచ్చి తన కృతజ్ఞత చెప్పుదలుచుకున్నప్పుడు అందుకు దీనానాథుడు అడ్డు తగలడం ఏమాత్రం మానవత్వం, వివేకం, విజ్ఞత అనిపించుకోదు కదా. ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, మనిషిని ఘాతుక మృగజాతి నుంచి భిన్నంగా నిలబెట్టి చూపేవి అతడిలో ఉన్న జాలి, దయ, దాక్షిణ్యాలే. అయితే వాటిని పాత్రాపాత్రలను ఎరిగి ఆచరించాలి. భీముడన్న మాటల్లో తన తప్పును సరిదిద్దుకునేందుకు తను చేస్తున్న ప్రార్థనలను ఆలకించి దేవుడు శ్రీనాథుడికి బండి ప్రమాదం కల్పించాడన్న అనుచిత భావం ఉన్నది. ఇది గ్రహించే దీనానాథుడు భీముడు లాంటి వాళ్ళు మరి ముగ్గురున్నారని, అందువల్ల గ్రామం దాటి బండి ప్రయాణం చెయ్యవద్దని, అంతేకాక భీముడికి కొలువులో ఉద్యోగం ఇవ్వటం మిగతా ముగ్గురిలో దురాశకు కారణం అవుతుందన్న సూచనతో శ్రీనాథుడికి సలహా ఇచ్చాడు. ఇందులో ఆయన విభిన్న స్వభావులైన మనుషుల మానసిక తత్వాలను క్షుణ్ణంగా అర్థం చేసుకున్న పరిపక్వత కనిపిస్తుంది. మెచ్చదగిన సలహా అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.